కోయిడా గ్రామంలో ఉన్నాము. ఈ దాన్ని వచ్చేసి ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో 300 డివిజన్లు చేస్తామన్నటువంటి వేళ 53వ నెంబర్ డివిజన్ను కోయిడా పేరు పెట్టాలన్నటువంటి డిమాండ్ తోటి ఇక్కడ అఖిల పక్షం అనేటువంటిది ధర్నా చేస్తోంది. అయితే కొద్దిమంది మాత్రం దీన్ని విమర్శ చేస్తున్నారు. ఇది బీజేపీ ప్రతిపక్షాల ధర్నా అన్నటువంటి వేళ మరి నిజంగా ఏంటి అసలు వీళ్ళ ఎవరి స్వప్రయోజనాల కోసం ఇట్లాంటివి ధర్నాలు చేస్తున్నారు, లేదంటే నిజంగా ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇట్లా ఏర్పాటు చేసింది అనేటువంటి చూద్దాం. వీళ్ళ మాటలతోనే తెలుస్తుందాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, మీరేమో ఇక్కడ అఖిలపక్ష ధర్నా అనేటువంటి చెప్తున్నారు, కానీ మేము బయట మాట్లాడుతుంటే అది ప్రతిపక్షాల ధర్నా అనేటువంటి మాట వస్తుంది. నిజంగా ఏంది అసలు డిమాండ్? దీనివల్ల మీరు ప్రయోజనాలు ఏం కోల్పోతారు? వాళ్ళ మీరు అడిగినటువంటి డిమాండ్ నెరవేరితే మీకు వచ్చే ప్రయోజనాలు? మాకు వచ్చే ప్రయోజనం అంటే మాకు కూడా 53 డివిజన్ చేయాలనేది మా కోరిక. తొర్రూరు ఒకటి చేస్తారని మాకు తెలియదు, తర్వాత వచ్చింది తొర్రూరు పేరు వచ్చింది. మా కోయడలో ఉన్నది 11,000 జనాభా. 11,000 జనాభా, 10,500 విస్తరణ, భూమి విస్తరణ మాది కోయడ ఉంది. వాళ్ళ విస్తరణ ఎంత? 4,000 ఓట్లు వాళ్ళవి. 1000 లోపే ఉన్నది వాళ్ళది విస్తరణ. కానీ కోయడ పేరు పెట్టకుండా తొర్రూరు పేరు పెట్టుకోవడం అది సమంజసం కాదు అయినది. ఇంకొకటి ఏంటంటే 65,000 పెట్టిండు. 65,000 ఏ లెక్కతో పెట్టిండు? 65,000 ఆయన ఒక డివిజన్ ఏమో తుర్కెంజాల్ డివిజన్ ఏమో 25,000 పెడతాడు. మా డివిజను 65,000 పెట్టవలసింది అంత అవసరం ఏమొచ్చింది ఆయనకు? అంత అవసరం అంటే ఇప్పుడు మాకు కోయడ 11,000 జనాభా మాది ఓటర్స్. సంగీనగర్ 3,000 జనాభా, ఇంచుమించు మాది 15,000 జనాభా అవుతుంది. బ్రాహ్మణపల్లి 2,500 జనాభా. అది కొమ్మ కూడా కలపండి, మాది 25,000 30,000 జనాభా అవుతుంది. మా డివిజన్ అలాగే చేయండి. మీరెందుకు మీ దాంట్లో కలుపుకొని మీ డివిజన్ పెద్దగా చేసుకోండి అంటే మీరే నిలబడాలన్నా? వేరే వాళ్ళు నిలబడొద్దా? కోడలు నిలబడొద్దా? లేకపోతే ఎవరు మీ తొర్రూరు ఒక్కడే నిలబడాలన్నా? మీ మరదలు, మీరు, మీ కోడలు మీరు నిలబడాలి, మీ తమ్ముడు నిలబడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిలబడదు అంటే మీ దగ్గరే డబ్బులు ఉన్నాయి, మీరే నిలబడాలి. మా అటువంటి వాళ్ళు నిలబడద్దు అనమాట. చిన్న పార్టీ వాళ్ళు ఎవరు నిలబడద్దు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోండి. రేపు పొద్దుగాల మీకే ఎఫెక్ట్ అవుతుంది. అది మీరు అనుకుంటారు ఏంటంటే మేమే ఉన్నాం, మా దగ్గర డబ్బులు అనుకో, నీకన్నా ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు, నీకే నీ నెత్తలో నువ్వు చేయబెట్టుకున్నట్టు అవుతుంది. ఏదున్నా సమన్వయంగా చేయాలి, ఏదున్న పద్ధతి ప్రకారం చేయండి. కోయడ పేరున్న కోయడ ఫుడ్ మార్కెట్కి ఏమో కోయడ కావాలి, నీకు ఫిష్ మార్కెట్ ఇస్తానికి భూములు ఇస్తానికి కోయడ కావాలి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తానికి కోయడ కావాలి. ఇప్పుడు మా ఊరికి కోయడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుంది. ఇప్పుడు అది ఇంత వచ్చినప్పుడు నువ్వు కోయడ పేరు పెట్టావు, భూములు ఏమో దారదత్తం మేము చేయాలి, నీకేమో ఊరి పేరు మీకు కావాలి. అంటే ఇది కేవలం ఊరి పేరు లేదంటే పేరు ప్రాతిపదికన, లేదంటే నిజంగా మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఈ కోయడ ప్రజలకి నష్టం చేయకూడదు? టెక్నికల్ ఏం లేదు సార్, ఊరు పేరు పెట్టుకోవడం, ఆయన పేరు ఉండాలి అంతే. నా ఊరు పేరు తొర్రూరు పేరు నాకు ఉండాలి. తొర్రూరు పేరు ఉండాలంటే ఎట్లా? కోయడ పేరు ఉండొద్దా? తొర్రూరు పేరు మరి మా ఊర్లో మీ అన్ని ఎందుకు చేస్తున్నావు? నిన్న వచ్చి ఓపెన్ చేసిపోయినావు. ఎవరిని అడిగి ఓపెన్ చేసినా? మా ఊళ్ళకి ఎవరికని చెప్పినావా? మా ఊళ్ళకి ఎవరికని చెప్పిరా మీరు ఫుడ్ మార్కెట్ ఓపెన్ చేస్తున్నాని? మీరు ఇక్కడ చేయలేదు. కనీసం ఊర్లో మా ఊర్లో పెద్ద ఫుడ్ మార్కెట్ ఉంటే కనీసం ఊర్లో చైర్మన్ చేసుకొని ఒక డైరెక్టర్ ఇవ్వాలని సోమతనిది. ఊరికి ఊరోళ్ళకి ఒక్కరికి ఇవ్వలే, నువ్వు ఎవరికో పక్క ఊరోళ్ళకి ఇచ్చినావు కానీ మాకు ఇవ్వలే. అందుకని మాకు కావాలి, మా ఊరు పేరు పెట్టాలి, కోడ పేరు పెట్టాలని నా విన్నపం సార్.